జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాగానే ఎన్టీఆర్ విగ్రహం పెడతామని ఈ రోజు ఆయన పేరు రేవంత్ రెడ్డి వాడుకుంటున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు సత్తులపల్లి నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎందుకు ఎన్టీఆర్ విగ్రహం గుర్తుకు రాలేదు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మం పట్టణంలో ఎన్టీఆర్ అతిపెద్ద విగ్రహం పెట్టించి ఆయన చరిత్ర మొత్తం అక్కడ లిఖించి ప్రజలకు తెలిసేలా చేసింది. ఇప్పుడు అక్కడ ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పట్టుకోవడం లేదు కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఆయన విగ్రహం పెడతామని మాయమాటలు చెప్తున్నారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు. అయ్యా ఇవాళ ఎన్టీ రామారావు గారు ఇవాళ మీకు గుర్తొచ్చిండా? ఒక పెద్ద మనిషి అయితే 3 సార్లు సత్తుపల్లిలో గెలిచి మరి అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం కూడా పెట్టలే. ఆ తర్వాత మరి మేము ముఖ్యంగా కనుక చూసినట్టయితే మరి నేను ఒక విధంగా మరి అదేవిధంగా సండ్ర వెంకటవీరయ్య గారు మొదటిసారి సత్తుపల్లిలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టినాం. అదేవిధంగా చూసినట్టయితే ఖమ్మంలో కనుక చూసినట్టయితే తెలంగాణలో ఎక్కడ లేనటువంటి ఎత్తుగా మన అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని అంతే ఎత్తులో ఉండాలని చెప్పి 60 ఫీట్ల విగ్రహాన్ని మరి వాళ్ళ ఖమ్మంలో కూడా పెట్టాం. ఆ రోజున నేను ఎంపీగా ఉన్నాను, పువ్వాడ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఆ ఎన్టీ రామారావు గారి విగ్రహం ఖచ్చితంగా కూడా మన ఖమ్మం నడిపట్టులు ఉండాలని చెప్పేసి 60 ఫీట్ల విగ్రహం పెట్టాం. బ్రహ్మాండంగా లైటింగ్ చేశాం. వారి చరిత్ర అంతా కూడా గ్రానైట్ రాయి మీద మొత్తం కూడా చుట్టుపక్కల అంతా కూడా రాశాం. అటువంటిది కనీసం ఆ విగ్రహాన్ని ఈ రోజున ఉన్న లైట్లను కూడా మార్పేసి అక్కడ ఉన్నటువంటి చరిత్రను కూడా చెరిపేసి ఈ విధంగా అక్కడ గ్రానైట్ రాళ్లలో ఎన్టీ రామారావు గారి చరిత్ర చూపెడితే ఆ రాళ్లను కూడా తొలగించారు. ఎంత బాధ అనిపిస్తుందంటే ఇక్కడ మట్టుకి ఎన్నికల టైంలో ఎన్టీ రామారావు గారు పేరు పెట్టుకొని ముసుగులో ఈ విధంగా మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. కనీసం ఇవాళ ఖమ్మంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం అయితే ఉందో వెంటనే ఏ రాళ్లనైతే మీ టైంలో మీరు పగలగొట్టి ఎన్టీ రామారావు గారి చరిత్రని చెరిపేయాలని చెప్పేసి వారి చరిత్రని మేము గ్రానైట్ రాళ్ల మీద చెక్కిస్తే చూపించారో వెంటనే ఆయన కూడా పెట్టండి. మీకు సిద్ధసిద్ధి ఉంటే అక్కడున్న లైట్లన్నీ కూడా మొత్తం కూడా తొలగించారు. అసెంటన్ని కూడా ఎమ్మటే పెట్టండి. ఇవాళ ఉప ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతారని చెప్తారంటే ఎంత బాధ అంటే అంత బాధ అనిపిస్తుంది. అదే కాకుండా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.